రామ్ రామ్ ఫ్రెండ్స్. 2014 ముందు పాకిస్తాన్ భారత్ మీద ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడులు, బాంబు దాడులు చేస్తుంటే భారత్ ఐక్యరాజ్య సమితికి వెళ్లి అడుక్కునేది. బాబు వీళ్ళు మమ్మల్ని బతకనివ్వట్లేరు. ప్లీజ్ కొంచెం జోక్యం చేసుకోండి. మాకు న్యాయం చేయండి అని. మరి 2014 తర్వాత మా ఇంటి మీద రాయి వేస్తే మీ ఇల్లే లేకుండా చేస్తాం. ఇంట్లోకి జొరపడి మరీ దాడి చేస్తాం అని చెప్పారు. చేసి చూపించారు. నయా భారత్ హై, గరం మే ఘుస్కర్ మారతా హై. అయినా ఇక్కడ కొందరు కమ్యూనిస్టులు, ప్రతిపక్ష నాయకులు మన ఆర్మీ జవాన్లని కూడా తక్కువ చేసి మాట్లాడారనుకోండి. మాట్లాడుతూనే ఉన్నారు కూడా. కానీ ఈ రోజున పాకిస్తాన్ వణుకుతుందా? భారత్ అంటే భయపడుతుందా? లేదా భారత్‌లో ఉన్న కొందరు నాయకులు తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడుతుందా? నయా భారత్ డేంజరస్ అని పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిలో పాక్ శాశ్వత రాయబారి మునీర్ అక్రమ్ అన్నారు. పాకిస్తాన్ మాత్రమే కాదు, కెనడా, యూఎస్ ఇంకా వేరే దేశాల్లోకి దూరి మరీ హత్యలు చేస్తుంది అని అన్నారు. ఒక్కసారి ఆ వీడియో వినండి. This is Modi. This is the new India. This new India comes into your home and kills you. This new India is a dangerous entity. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి హత్యలు చేస్తున్నారు అని అంటున్నాడు. It has been extended to targeted killings of political opponents in Canada and attempted in the United States. మనం ఇక్కడ ఉండి అరే హౌ స్ట్రాంగ్ మన నాయకులు అని సంతోషపడుతుండొచ్చు. కానీ పాకిస్తాన్ ఒక అంతర్జాతీయ సమితిలో మన దేశం పరువు తీసే ప్రయత్నంగా చేసిన పని ఇది. అసలేంటి యుఎన్ఎస్సి? ఇది ఏం చేయగలదు? యుఎన్ఎస్సి యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణకు భద్రతా మండలి ప్రాథమిక బాధ్యత వహిస్తుంది. దీనిలో 15 మంది సభ్యులు ఉంటారు. ప్రతి సభ్యుడికి ఒక ఓటు ఉంటుంది. ఐక్యరాజ్య సమితి చార్టర్ ప్రకారం అన్ని సభ్య దేశాలు కౌన్సిల్ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. అయితే ఈ 15 మందిలో 5 దేశాలు చైనా, ఫ్రాన్స్, రష్యన్ ఫెడరేషన్, యూకే ఇంకా యుఎస్ శాశ్వత సభ్యులు. ఇంకో 10 దేశాలు తాత్కాలిక సభ్యులు. ఈ ఫోటోలో ఆ దేశాలని మీరు చూడొచ్చు. ఆగస్ట్ 1950లో యుఎస్లో ఒక ముఖ్యమైన మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో భారతదేశపు రాయబారి విజయలక్ష్మి పండిత్ గారు, ఈవిడెవరో కాదు, నెహ్రూ చెల్లెలు. మరొకరు జాన్ ఫాస్టర్ డల్లస్, ఈయన అమెరికా అధ్యక్షుడి సలహాదారు. ఆ మీటింగ్లో ఏం జరిగింది? విజయలక్ష్మి పండిట్ రాసిన లెటర్స్ ద్వారా బయటపడింది. అమెరికా వాళ్ళు చైనాని శాశ్వత మెంబర్గా తీసేసి భారత్కి ఆ అవకాశం ఇస్తామని చెప్పారు. యుఎన్లో చైనా బయటికి వెళ్తుంది, భారత్ సభ్యత్వంలోకి వస్తుంది. ఇప్పటికే భారత్ శాశ్వత మెంబర్ కాదు అంటే అప్పుడు ఏం జరిగిందో నేను ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు. అప్పటి ప్రభుత్వం ఈ ప్రపోజల్ని ఒప్పుకోలేదు, రిజెక్ట్ చేసింది. ఇలాంటి అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా? మన దేశం మీద ప్రేమ ఉన్నవాళ్ళు, దేశభక్తి ఉన్నవాళ్ళు చైనాకి సభ్యత్వం పోతుంది అంటే ఎందుకు బాధపడి ఉండొచ్చు? ఆవిడ యుఎస్ ఇలా నిర్ణయం చేశారు అని నెహ్రూకి లెటర్ రాసింది. ఆ సభ్యత్వం తీసుకోవద్దు అని నెహ్రూ తిరిగి సమాధానం చెప్పారు. ఏం రీజన్ చెప్పారు? చైనాని తీసేసి ఇచ్చే సభ్యత్వం మనకి వద్దు అని, దానివల్ల యుఎస్కి చైనాకి గొడవలు అవ్వచ్చు అని, చైనా భారత్ మీద కోపం పెంచుకోవచ్చు అని ఆ లెటర్లో పేర్కొన్నాడు. చైనాని బుజ్జగించే ప్రయత్నం చేశాడు. దానివల్ల ఏమైనా లాభం ఉండిందా? ఫ్రెండ్గా ఉండిందా? ఇండియాకి చైనాకి యుద్ధం జరగలేదా? ఒకసారి కాదు, 2 సార్లు. 1955లో సోవియట్ యూనియన్ ఇండియాకి శాశ్వత సభ్యత్వం ఇస్తా అని ప్రపోజ్ చేసింది. మళ్ళీ రిజెక్ట్, మాకు వద్దు అని డెసిషన్ చేసేశారు. 2 సార్లు భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నది నెహ్రూ. ఆయన విదేశాంగ మంత్రి కూడా ఆయనే. సో ఇంకెవరు వద్దని ఉంటారు? అసలు చైనా సీట్ ఎందుకు భారత్కి ఇచ్చేద్దాం అనుకున్నారు? 1949లో చైనాని కమ్యూనిస్టులు కాదు, నేషనలిస్టులు పాలించేవారు. కమ్యూనిస్టులకి నేషనలిస్టులకి మధ్య జరిగిన వార్లో కమ్యూనిస్టులు గెలిచారు. కానీ యుఎస్కి ఇది నచ్చలేదు. యుఎన్లో సభ్యత్వం నేషనలిస్ట్ చేతుల్లో ఉండాలి కానీ కమ్యూనిస్టుల చేతుల్లో కాదు అని భారత్కి ఇద్దామని డిసైడ్ అయ్యారు. అది ఫ్లాష్ బ్యాక్. యుఎన్లో నాన్ పర్మనెంట్ దేశాలు 10 ఉన్నాయి కదా, వాటి టర్మ్ 2 సంవత్సరాలకి అయిపోతుంది. ఎవ్రీ 2 ఇయర్స్కి ఎలక్షన్స్ పెడతారు. అయితే పాకిస్తాన్ 20 సంవత్సరాలుగా ఈ టెంపరరీ సభ్యత్వాన్ని పొందలేకపోయింది. సో ఈసారి ఏషియా పెసిఫిక్ నుండి ఎలా అయినా యుఎన్ఎస్సి సభ్యత్వం కోసం ప్రయత్నిస్తుంది పాకిస్తాన్. మేము శాంతిని ప్రచారం చేస్తాము, శాంతి ప్రచారకులం అని చెప్పి. అండ్ ఓటింగ్ మొదలు పెడితే చైనా ఎలాగో పాకిస్తాన్కి మద్దతు ఇస్తుంది. అయితే యుఎన్లో రిఫార్మ్స్ రావాలి అని భారత్ ఎప్పటి నుండో ప్రయత్నిస్తుంది, ఆకాంక్షిస్తుంది. ఏంటా రిఫార్మ్స్? శాశ్వత సభ్యులు కేవలం 5 దేశాలే కాకుండా వాటి సీట్లు పెంచాలి అని. సో పాకిస్తాన్ కనుక టెంపరరీ మెంబర్ అయితే భవిష్యత్తులో వచ్చే రిఫార్మ్స్ లో సీట్లు పెంచబడితే ఒక ముస్లిం దేశానికి చోటు ఇవ్వాలి అని, శాశ్వత సభ్యత్వం పాకిస్తాన్కు రావాలి అని ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా ఇస్రాయెల్ గాజా యుద్ధం జరుగుతున్న తరుణంలో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ముస్లిమ్స్కి ఒక వాయిస్ ఉండాలి అని, ఒక ఇస్లామిక్ దేశానికి చోటు ఇవ్వాలి అని పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది.
మరి ఒక హిందువుని రిప్రజెంట్ చేసే దేశం ఉందా? లేదు కదా! సో, భారత్‌కి ఈ పర్మనెంట్ సీట్ రాకుండా ఉండాలి అంటే భారత్‌ని బూచిగా చూపించాలి. అందుకే మెల్లిగా ఒక నేరేటివ్‌ని సృష్టిస్తుంది. పదే పదే దానిని అంతర్జాతీయ వేదికల మీద చెప్తుంది. చర్చించమని అడుగుతుంది. ప్రశ్నించమని అడుగుతుంది. ఇంకా ఛాన్స్ దొరికితే అంతర్జాతీయ మీడియా, సోరస్, చైనా విత్తనాలు ఈ నేరేటివ్‌ని అత్యంత వేగంగా స్ప్రెడ్ చేస్తారు. సో, దీనిని అంతే వేగంగా మన విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ గారు ఎన్నో సార్లు ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉన్నారు. సమాధానాలు చెప్తూనే ఉన్నారు. నోర్లు మూపిస్తూనే ఉన్నారు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌ని, కుట్రలని తిప్పికొట్టడానికి పక్కా ప్రణాళికతో మన నాయకత్వం, మన నాయకులు ఉంటారని, శత్రువు యొక్క అడుగులు ముందే పసిగడతారని నేనైతే నమ్ముతున్నాను. న్యూ ఇండియా ఈస్ డేంజరస్ అనేది వినడానికి చాలా బావుంది కదా! డర్ అచ్చా హై. ఒక శత్రువు మన దేశాన్ని చూసి, మన నాయకులను చూసి, మళ్ళీ గెలవబోయే మోదీ గారిని చూసి వణుకుతున్నాడు అంటే దేశం సరైన దిశలో వెళ్తుంది అని, ఆ నాయకులు సరైన వాళ్ళు అనే కదా అర్థం. డరో డరో ఔర్ డరో डरना जरूरी है. Modi 3.0 is loading. Jai Bharat, Jai Hind. Proud to be Indian, proud to be in Modi's regime.